ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం బ్రెజిల్ నట్స్ డేట్స్ లడ్డు చేస్తాం. బ్రెజిల్ నట్స్ డేట్స్ లడ్డు. ఎస్. ఓకే, సో బ్రెజిల్ నట్ డేట్స్ లడ్డు ప్రిపేర్ చేస్తారంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బ్రెజిల్ నట్ డేట్స్ లడ్డుకు కావాల్సిన పదార్థాలు: బ్రెజిల్ నట్స్, ఖర్జూరాలు, నువ్వులు, యాలకుల పొడి, నెయ్యి. బ్రెజిల్ నట్స్ డేట్స్ లడ్డుకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈజీ రెసిపీ కదా, జస్ట్ మనము మిక్సీ పట్టుకుని లడ్డూలు చేసుకోవాలి. వావ్, వెరీ గుడ్. అంతే కదా. అంతే. సో బట్ ఇప్పుడు చేసుకునే ఈ లడ్డూస్ వచ్చేసి హషిమోటోస్ థైరాయిడ్తో బాధపడే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? సో మనం ఈరోజు ఎక్కువగా బ్రెజిల్ నట్స్ తీసుకున్నాం అశ్విని. బ్రెజిల్ నట్స్లో ఏంటి అంటే సెలీనియం ఎక్కువగా ఉంటుంది. సో మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం కదా, ఈ హషిమోటోస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొన్ని టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనకి జింక్, ఐరన్, సెలీనియం, మెగ్నీషియం. సో సెలీనియం దీంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రెజిల్ నట్స్ అనేవి తీసుకున్నాం. అండ్ వాళ్ళకి ఆల్రెడీ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా ఇబ్బంది పడుతుంటారు. బట్ స్వీట్ క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో అలా వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ షుగర్స్ అవి తీసుకునే బదులు ఇలాంటి లడ్డు ఒకటి తీసుకోవచ్చు. ఓకే, సో అందరికీ ఒకేలానే ఉంటుందండి ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి, లేకపోతే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుందా? సో మేజర్గా వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ప్రోటోకాల్ అయితే సేమ్ ఉంటుంది. బట్ వాళ్ళ బాడీలో ఎంత ఉంది దాన్ని బట్టి మనము వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకే డన్. సో మనం రివైజ్ కూడా చేసుకుందాము. అంతకన్నా ముందు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం బ్రెజిల్ నట్స్ని ఇంకా డేట్స్ని కలిపి మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం బ్రెజిల్ నట్స్ని వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఖర్జూరాలు వేసుకుంటున్నాం. సో వీటినన్నిటిని మనం పేస్ట్ పెట్టేసుకుంటాం. ఓకే, అశ్విని గారు ఇది పేస్ట్ అయిపోయింది కదా, ఒకసారి దీన్ని కలిపేసుకుందాము స్పూన్ గా. సో అశ్విని గారి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపేస్తాం. ఓకే, కొద్దిగా యాలకుల పొడి. ఓకే, స్టోర్ చేసుకోవచ్చా అండి ఇది ఈ లడ్డూస్ని? ఒక 1-2 days అంతే. దీన్ని ఒకసారి కలిపేసుకో. సో దీన్ని కలిపేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం లడ్డూలు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో జస్ట్ లడ్డూస్ ఒకటే మనకి బ్యాలెన్స్ ఉండిపోయినాయి కాబట్టి ఒకసారి రివైజ్ కూడా చేసుకుందాం మనము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ 2 daysలోనే ఇది మాట్లాడుకోలేదు, లైక్ హషిమోటోస్ థైరాయిడ్తో బాధపడే వాళ్ళు, ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకునే వాళ్ళైతే, కన్సీవ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ఏముండదు, జస్ట్ ఆ కండిషన్ని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకు కన్సీవ్ అవ్వచ్చు. జస్ట్ మేక్ షూర్ అంటే ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు హషిమోటోస్లో మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఉంది అంటే మనం దాన్ని సపోర్ట్ చేయొచ్చు గ్లాండ్ని. ఒకవేళ చాలా ఎక్స్ట్రీమ్ స్టేజ్ వరకు మనకు తెలియలేదు అంటే థైరాయిడ్ గ్లాండ్ కంప్లీట్ డిస్ఫంక్షన్ అయ్యే వరకు ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుంది ఇన్ కేస్ అలా నిర్లక్ష్యం చేసేస్తే కనుక? ఇట్ లీడ్స్ టు అంటే మనకి ఇంకా ఆ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వవు బాడీలో. సో ఆ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మనకి చాలా ఫంక్షన్స్కి యూజ్ అవుతుంది. ప్రొడ్యూస్ అవ్వనప్పుడు మనం ఎక్స్టర్నల్గా లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉండాలి. ఓకే, సో అంతవరకు కంప్లీట్ ఆర్గాన్ థైరాయిడ్ గ్లాండ్ అనేది డిస్ఫంక్షన్ అయ్యే వరకు ఉండకుండా ముందే తెలిస్తే మనం ఈ సప్లిమెంట్స్ ఇందాక అనుకున్నాం కదా, అది డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఫ్రీక్వెంట్గా వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ అనేది T3, T4, TSH అనేది చెక్ చేసుకుంటూ ప్రొడక్షన్ అది నార్మల్గా ఉండేలాగా చూసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలసటగా అనిపించడం కానివ్వండి, కొంచెం ఎక్కువ ఏం తినకపోయినా లావుగా అవుతూ ఉండటం, హెయిర్ ఫాల్, ఇవన్నీ అవుతున్నప్పుడు బేసిక్గా ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది? సో
సో అవన్నీ అవుతున్నప్పుడు బేసిక్గా మనం ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు. సో అక్కడికి వెళ్ళేసి బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు అన్ని పారామీటర్స్ చూస్తారు. మనం ఎప్పుడు సిక్ అయినా సరే ఫస్ట్ మన బాడీలో ఉన్న అన్ని గ్లాండ్స్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఉందా లేదా, అంటే కిడ్నీస్ కానీ, మన లివర్ కానీ, మన లైక్ ప్యాంక్రియాస్ కానీ, లేదంటే బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ ఎలా ఉంది అనేది ప్రతి దగ్గర చేస్తారు కంప్లీట్ ప్లాన్లో. సో అలా చేసినప్పుడు మనకు దాంట్లో కూడా థైరాయిడ్ టెస్ట్ కవర్ అవుతుంది కాబట్టి అది కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో లడ్డూస్ ప్రిపేర్ చేసుకుందాం. సో దీన్ని మనం మిక్సింగ్ బౌల్లో తీసుకొని లడ్డూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మనం చిన్న లడ్డూస్ లాగా చేసుకుంటాం. ఓకే, సో ఇలా చేశాక వీటిని మనం నువ్వులు ఉంటాయి కదా దాంట్లో రోల్ చేస్తాం. ఇలాగే మిగతా లడ్డూస్ కూడా చేసుకున్నాము. ఓకే, సో అశ్విని గారు, మన బ్రెజిల్ నట్ డేట్స్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి, టేస్ట్ చేసారు. ఓకే, బ్రెజిల్ నట్ డేట్స్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయానండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బ్రెజిల్ నట్ డేట్స్ లడ్డు కావాల్సిన పదార్థాలు: బ్రెజిల్ నట్స్, ఖర్జూరాలు, నువ్వులు, యాలకుల పొడి, నెయ్యి. బ్రెజిల్ నట్ డేట్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెజిల్ నట్స్ మరియు డేట్స్ని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని లడ్డూలా చేసుకుని నువ్వుల్లో రోల్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బ్రెజిల్ నట్స్ లడ్డు రెడీ.